నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మీకు మెలకువ వస్తూ ఉన్నట్లయితే దానికి కారణం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మీకు అలారం పెట్టుకోకుండానే మామూలుగానే ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తుందా? మీరు ప్రతిరోజు కూడా 5 గంటల లోపే మేల్కుంటూ ఉన్నట్లయితే ఈ వీడియో అయితే మీకోసమే. ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రాలలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు. అవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యలో మీకు అనుకోకుండా మెలకువ రావడము సాధారణమైన విషయం కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతము. ఇది కేవలము ఒక అలవాటు అని మీరు భావిస్తే మాత్రము మీరు భ్రమపడినట్లే. ఇది కేవలము అలవాటు మాత్రమే కాదు. దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది. ఉదయం 5 గంటల లోపే మెలకువ రావడం వెనుక సైంటిఫిక్ గా కూడా చాలా లాభాలు కూడా ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలను పొందుతూ ఉంటారో ఈరోజు ఈ వీడియోలో మీరు పొందే లాభాలతో పాటు అసలు మీకు ఉదయాన్నే 3 నుండి 5 గంటల లోపే ఎందుకు మెలకువ వస్తుందో కూడా మనం తెలుసుకుందాము. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు. మీ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్టు మీ ఆత్మసాక్షిని అడగండి, ఖచ్చితంగా తెలుస్తుంది. మీ భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది. కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు. అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవడము వాళ్లకు సాధ్యమే కాదు. ఇంకెవరైనా లేపడానికి వచ్చినా సరే వాళ్ళు మొద్దు నిద్రలోనే ఉంటారు, కానీ లేవలేరు. కానీ కొంతమందికి మాత్రము ఎవ్వరూ లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. శాస్త్రాల ప్రకారము ఇది భగవంతుడి సంకేతము. అయితే ఇటువంటి సంకేతము కేవలము కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది? ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక కారణం ఏమిటి? ఈరోజు మనము వివరంగా చెప్పుకుందాము. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయము ఎంతో మహత్వపూర్ణమైనది. దీనినే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తము లేదా అమృతకాలము అని పిలుస్తూ ఉంటారు. దీనిని బ్రహ్మ ముహూర్తము అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయము. ప్రాచీన కాలంలో అగస్త మహర్షి ఈ సమయంలోనే లేచేవారు. కేవలము ఆయన మాత్రమే కాదు, ఎంతో మంది మునులు మహర్షులు కూడా జపం చేసుకోవడానికి ఈ సమయాన్ని ఎంచుకునేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్త సమయము అత్యంత శ్రేష్టమైనది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పారు. సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తుల లక్షణాలను మన శాస్త్రాలలో చెప్పారు. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేల్కుంటారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనస్సు ఎప్పుడూ కూడా శాంతంగా వారు ప్రశాంతమైన జీవితాన్నే జీవిస్తారు. నిజాయితీకి మారుపేరుగా వారు ఉంటారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు. ఎప్పుడూ కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు. అందువల్లనే జనాలు కూడా అటువంటి వారికే ఎంతో గౌరవాన్ని ఇస్తారు. వీళ్ళు ఎప్పుడూ కూడా వేరొకరి మనసుని కావాలని బాధపెట్టరు. ఇతరులతో కఠినంగా మాట్లాడరు. అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహించుకోరు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను స్నేహితులను వదిలిపెట్టరు. తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు. అంతేకాక వీళ్ల జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగాను విశ్వాసంతో కూడా ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఈ గుణాలు అన్నీ కూడా ఉన్నాయి అంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. ఈ అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ
మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది. సూర్యోదయానికన్నా ముందే లేచి మన పనులు చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికన్నా ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అటువంటి ఇంట్లో దుఃఖం అనేది దరిచేరదు. ఎల్లప్పుడూ కూడా ఆ ఇంట్లోని వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. సూర్యోదయానికన్నా ముందే లేచే వ్యక్తి సూర్యభగవానుడి కృపకు పాత్రులవుతారు. సూర్యభగవానుడి యొక్క తొలి కిరణాలు ఏ మనుషులనైతే తాకుతాయో ఆ మనుషుల జీవితంలో అడుగు అడుగునా కూడా అదృష్టమే ఉంటుంది. మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువుతో పోల్చారు. ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికను కూడా నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషులలో పాజిటివ్ ఎనర్జీస్ని నింపి తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తాయి. ఒకవేళ అనుకోకుండా తెల్లవారుజామున మీకు సూర్యోదయానికన్నా ముందుగానే మెలకువ వస్తూ ఉంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలను చేస్తున్నాయి. ఇక ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయి. మీ దుఃఖము, దరిద్రము అన్నీ నశించిపోతాయి. ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు అందిస్తాయి. ఒకవేళ మీకు మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేల్కుంటూ ఉంటే కనుక అటువంటి వ్యక్తులు భగవంతుడి కృపకు పాత్రులు అవుతారు. మధుర ధ్వనులు అంటే గుడి గంటలు గాని, పక్షులు కిలకిలామని శబ్దాలు చేయడం గాని, సుప్రభాతం వంటివి గాని, ఎవరైతే పొద్దున లేచిన వెంటనే గోమాత దర్శనం చేసుకుంటారో వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు. అంతేకాక ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వాళ్ళకి భగవంతుడి పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి. భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఈ బ్రహ్మ ముహూర్తము ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ధ్యానించినట్లయితే పాప వినాశనం కూడా అవుతుంది. ఆ భగవంతుడు మీతో ఉన్నట్లుగా కూడా మీరు అనుభూతిని చెందుతారు. అటువంటి వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారి వాళ్ళ పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. అంతేకాక ఇకపై వాళ్ళు పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు. పద్మపురాణం ప్రకారము ఒక వ్యక్తి ఆత్మ 108 కోట్ల జీవాలుగా జన్మించాల్సి ఉంటుంది. ఆ 108 కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఒకవేళ ఈ జన్మలో వాళ్ళు ఒక్క పుణ్యకార్యం కూడా చెయ్యకపోయినట్లయితే తిరిగి మరోసారి 108 కోట్ల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అటువంటి వారికి మోక్షప్రాప్తి కూడా కలగదు. మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది. కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన పరమార్థాన్ని మరిచిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉంటాడు. కేవలము అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు, పునస్కారాలు వంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో మెలకువ వస్తున్నట్లయితే మీ కులదైవం కూడా మీకు ఏదో ఒక సంకేతాన్ని పంపిస్తున్నట్లే. మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలి అని ఆ శక్తి కోరుకుంటూ ఉంది. ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానము, జపము వంటివి నేరుగా పరమాత్మతో మనల్ని కొలుపుతాయి. పద్మపురాణం ప్రకారము మరో విషయం కూడా చెప్పబడింది. ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అలారము పెట్టుకోకుండా మామూలుగానే మీకు మెలకువ వస్తుంది అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి. మీలో మంచితనం నిండుగా ఉంది. మీరు మరిచిపోయి కూడా వేరొకరిని హింసించరు. ఎవరికీ హాని కలిగించే పనులను చెయ్యరు. పద్మపురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా
బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీస్ అనేవి చాలా ఎక్కువగా మన వాతావరణంలో ఉంటాయి. ఎవరినైతే ఈ అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికన్నా ముందే మెలకువ వస్తుంది. కేవలము పురాణాలు, శాస్త్రాలే కాదు, మన సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది. ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీస్నే ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఆ సమయంలో మెలుకుని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం కూడా జీవిస్తారు. ఇటువంటి మనుషులకు శారీరక రోగాలు కూడా కలగవు. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఇక చివరిగా చెప్పాలి అంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నారు అంటే ఇది శుభ సూచన కాదు. అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికన్నా ముందే లేవలేరు. ఇక ఏ ఇల్లాలు అయితే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లోనికి దౌర్భాగ్యం వస్తుంది. లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో అడుగు పెట్టదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.